ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష. తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తామని 2024 మేలో మన ప్రభుత్వం వస్తుంది. 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఒక సందర్భంలో చెప్పారు. 2025 జనవరిలో రాలేదు, 2026 జనవరిలో రావట్లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోణంలో చూడండి. వయసు అయిపోతుంది, వయసు ఆగదు కదా. మనం అస్సలు కాలాన్ని ఆపగలమా? ఓ పని చేయండి, ఇస్తే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, లేదా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత వయసును ఆపేయండి. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష. జనవరి 1వ తారీఖుల్లో జాబ్ క్యాలెండర్ ఏదో అన్నారు కదా. సరే, జాబ్ క్యాలెండర్ సంగతి తర్వాత కానీ జీతాల క్యాలెండర్ సంగతి చూడండి సార్. ఏ డిపార్ట్మెంట్ కి ఎంతమంది ఉద్యోగులకి ఎప్పుడెప్పుడు బ్యాంకులో ఎప్పుడు డిపాజిట్లు చేస్తారు, ఇట్లా క్యాలెండర్ అని ఉంటే ఇయ్యొచ్చుగా. సీమనియా వచ్చి గంట అయింది, టిఫిన్లు ఏమైనా తెప్పించచ్చుగా, పాప్కార్న్ తెప్పించచ్చు కదా మాయా. ఇంకా ఈ సమయం వేస్ట్, భోజనం కూడా వెళ్ళాలి ఇంకా.